హర్ హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీ గురు విద్యానంద్ సాగర్ మహారాజనే నమో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం కాళీ ఉపాసన, కాళీ విద్య యొక్క ఉపాసన క్రమము గురుండి చెప్పుకుంటూ ఆ మహాశక్తి యొక్క దయా సాగరాలైన శీఘ్ర ప్రసన్న అయిన కాళికాదేవి యొక్క ఉపాసన క్రమమును చెప్పుకుంటున్నాం. అయితే మనం కాళికా ఉపాసన గురుండి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నాం? కాళిక అంటేనే శత్రు వినాశిని, శత్రు ధ్వంసని కాగా సకల గ్రహములను అంటిపెట్టి ప్రతి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సృష్టించగల మందగమనుడు శనీశ్వరుని యొక్క అధిష్టాత్రి దేవత కాళిక. కాళికా ఉపాసన చేసినంత మాత్రమున మీకు శని దోషములు ఉండవు. శని దోషములు లేని వారికి ఇతర గ్రహ దోషములు కూడా అంతగా వర్తించవు. ఎందుకనగా మనం నవగ్రహ విజ్ఞానంలో చెబుతున్నాం, నవగ్రహములను ఒకేసారి పూజించాలంటే ఆదిత్యుని లేక శనీశ్వరుని పూజించాలి. అటువంటి వాడు శనీశ్వరుడు. శనీశ్వరుని యొక్క అధిష్టాత్రి దేవత దక్షిణ కాళిక. ఒక్క దక్షిణ కాళికకు ఆరాధన చేసిన మాత్రమున శనీశ్వరుడు శాంతిస్తాడు. కాగా శనీశ్వరుడు మీకు పూర్తిగా సహకరిస్తాడు. దాని వలన ఇతర గ్రహముల యొక్క ఒత్తిడి మీపై అంతగా ఉండదు. మీ జాతకము మీకు తెలియకుండానే శుద్ధి చేయబడుతుంది. కాగా కాళికాదేవి కాలయోని, బ్యాడ్ టైం, గుడ్ టైం అంటున్నాం కదా. శుభవేళ, అశుభవేళ లేక దుర్ముహూర్తము, శుభముహూర్తము అని చెప్పుకుంటున్నాం. అసలు కాలమునే నియంత్రించగల శక్తి కలిగిన కాళికా మాతను మనం ఉపాసన చేయడం వలన మనకు వచ్చే సమయమంతా శుభముహూర్తములే వస్తాయి. ఎందుకు? ఎవరైతే కాలాన్ని సృష్టిస్తున్నారో ఆ కాలాన్ని సృష్టించే మహాశక్తి మనకు ప్రసన్నురాలై ఉంది. వడ్డించే మాతే నీ కన్నతల్లి అయితే దుష్పదార్థములు ఏవి నీకు అందించదు కదా. మా అమ్మ రత్నశ్రీయే నాకు వడ్డిస్తున్నప్పుడు నాకు చెడు జరిగే ఏ పదార్థము నాకు వడ్డించదు. ఎందుకంటే ఆమె యొక్క కొడుకుని కాబట్టి. అదే విధంగా కాలయోని, కాల సంభూత అయిన, కాల సముద్భవ శక్తి అయిన కాళికాదేవి ఆరాధన చేయడం వలన మనకు వచ్చు సమయమే మంచి సమయంగా మారిపోతుంది. అందువలనే కాళీ ఉపాసన చేయవారికి ఇతర ఉపాసనలు చేయవలసిన అవసరం ఉండదు. జాతకము తనంతట తానుగానే మారిపోతుంది. అన్ని వాళ్ళు అనుకోకుండానే వాళ్ళకు అనుకూలంగా ఒక పరిస్థితులు ఏర్పడతాయి. అటువంటి శక్తివంతమైన, మహా యోగ్యకరమైన, మహా శుభకరమైన, శ్రేయోదాయకమైనది కాళీ ఉపాసన. గాని కాళీ ఉపాసన పేరు చెప్తేనే శత్రువులు ధ్వంసం అవుతారు. మనం పదేసార్లు చెప్తున్నాం, శత్రుశేషము, రుణశేషము, మిత్రశేషము, గురుశేషము ఒక జన్మతో పోయేవి కావు. అయితే కొందరు ఏం చేస్తున్నారు? ఆధునిక యుగంలో, పరుగుల ప్రపంచంలో శత్రుత్వాన్ని మనసులో పెట్టుకుని ఉంచుకోకుండా ఇక్కడ ఎంగిలి పడ్డాం, కడిగేశాం, ఇంకో దగ్గరికి వెళ్ళి మళ్ళా ఎంగిలి పడ్డాం. మీరు మీ జీవితాన్ని హోటల్లో కప్పుల్లా మార్చుకోవద్దు. ఎక్కడదక్కడ కడిగేసినంత మాత్రమున అది హోటల్ ప్లేట్ గానే మారిపోతుంది. ఏదో ఇక్కడ దుఃఖం అనుభవించాం, ఇక్కడ ఇది వదిలేసాం, మరలా కొత్త జీవితాన్ని ప్రారంభించాం. మీరు పెద్ద ఉన్నతంగా వ్యవహరిస్తున్నట్టుగా మీ మనసు కనిపించవచ్చు, గాని మీరు ఇంటిలో డైనింగ్ టేబుల్ మీద ఉండే ప్లేట్ కాలేరు. మీరు హోటల్లో పల్లెములా మారిపోతారు. కడుక్కున్నంత మాత్రాన పోయేవి కావు శత్రుశేషములు. ఒక వ్యక్తి ఏం చేశాడు? ఒక 1/2 లీటర్ పెరుగు కొని ఒక పాత్రలో పోశాడు. ఆ పెరుగు వాడుకొని పూర్తిగా దాన్ని శుద్ధి చేయకుండా దానిలో 1 లీటర్ పాలు పోసేస్తే ఇంత పెరుగు ఏం చేస్తాడులే అని పాలు పోసేశాడు. ఒక రోజు అయ్యేసరికి ఆ పాలన్నీ పెరుగుగా మారిపోయాయి. మళ్ళీ ఏం చేశాడు? లేదు ఇంకెక్కువ పాలు పోసేస్తే పెరుగుతో తక్కువ ఉంది కదా, ఆ పెరుగు దానంతట తానుగానే మాయమైపోతుంది, ఇన్ని పాలలో కనిపించదు కదా అని దానిలో 10 లీటర్ల పాలు పోశాడు. మరో రోజు కల్లా ఈ 10 లీటర్ల పాలల్లా పెరుగుగా మారిపోయాయి. తర్వాత ఏం చేశాడు? లేదు ఈసారి ఇలాగా కాదు, 100 లీటర్ల పాలు పోసేస్తే ఈ పెరుగు మాయమైపోద్ది అనుకున్నాడు. 100 లీటర్ల పాలు పోశాడు. ఇలా ఈ దేశం మీద ఉండే పాలన్నీ పోస్తున్నా అవి పెరుగుగానే మారుతుంటాయి. అర్థమైంది కదా? శత్రుశేషం అనేది పెరుగు పుల్ల లాంటిది. మీ జీవితంపై చాలా ప్రభావం చూపిస్తుంది. వెనక వచ్చే ఎంత స్వచ్ఛమైన పాలైనా అవి పెరుగుగా మారుతాయి. మీరు బాగా అర్థం చేసుకోవాలి. మీరు ఒక వ్యక్తితో మోసగింపబడ్డారు, అక్కడ కడిగేశారు అంటే ఆ దుఃఖాన్ని, ఆ బాధని అక్కడే విడిచిపెట్టేశారు. మీరేదో పెద్ద త్యాగమూర్తుల్లా అన్ని విడిచిపెట్టి వచ్చేశారు. ఎక్కడితో పోయిందని ఇంకో చాలా మంచి వ్యక్తికి, అనగా ముందు జరిగిన స్వయంకృత అపరాధములు ఏటి జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని మంచి వ్యక్తితో మీరు ఈసారి స్నేహం చేశారు. గాని మీలో శత్రుశేషం అనే పెరుగు ఉంది కాబట్టి ఈ పాలు కూడా పెరుగుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవకాశమే కాదు, మారుతుంది కూడా. అప్పుడు మరో శత్రువు నీకు పెరుగుతాడు. ఇలా మీరు ఏటవుతారు? హోటల్లో వాడి వదిలేసి
కడుక్కున్న కంచంలా మీ జీవితం ఉంటుంది. మీ జీవితానికి ఏది కూడా సంపూర్ణత రాదు. కాబట్టి ఇది ఒక హెచ్చరిక అనుకున్నా పర్వాలేదు. అయితే గురువు గారు, మంచి వాళ్ళకి కష్టాలు వస్తాయా? ఎవరు ఈ ప్రపంచంలో చెడ్డవాళ్ళు అంటూ లేరు, మంచి వాళ్ళు అంటూ లేరు. మీ జీవితంలో వచ్చే అవకాశములే, ప్రోద్బలములే మిమ్మల్ని మంచి వాళ్ళుగాను చెడ్డవాళ్ళుగాను తీర్చిదిద్దుతున్నాయి. మీరు మంచి వాళ్ళు అని అనుకుంటున్నారు అంటే కేవలం మీరు చేయు ప్రారబ్ధములు లేక స్వయంకృత అపరాధములను అనుభవించేందుకే వీలు కాక మంచి వాళ్ళగా నటిస్తున్నారు. ఈ ప్రపంచమే ఓ నటనా రంగము. ఇక్కడ ఉండే వాళ్ళు ప్రతి వాళ్ళు నటించే వాళ్ళే. ఎందుకనగా ఈ సృష్టికి మూలము శక్తి, శక్తి యొక్క భర్త నటరాజు. కాబట్టి ప్రతి వాళ్ళు నటిస్తున్నారు. దివ్యాత్మ స్వరూపులారా, అయినంత వరకు కాళీ ఉపాసన చేయడం వలన మీకు తెలియకుండానే శత్రుశేషములు జరుగుతాయి. కాబట్టి ప్రతి ఉపాసకులు కాళీ ఉపాసన చేయాలి. దానికి అనుగుణంగానే దశమహా విద్యలలో ప్రప్రథమ విద్య దక్షిణ కాళికా విద్య. ఎందుకనగా దశమహా విద్యలు చేయాలన్నా సరే మీకు శత్రుశేషం ఉంటే ముందుకు వెళ్ళలేరు అనే ఉద్దేశంతోనే సర్వశక్తి అధిష్టాత్రి, సర్వదేవత చక్రవర్తి అయిన లలితాదేవి ముందుగా కాళీమాతనే ఉంచింది. లలితాదేవి కంటే మనం జ్ఞానవంతులం కాము కదా. ఆమె దగ్గర ఒకవైపు బగలాముఖి, ఒకవైపు బాలా త్రిపుర సుందరి ఉన్నప్పటికీ కూడా ముందు వరుసలో కాళీమాతనే ఎందుకు ఉంచింది? శత్రుశేషములు ఉండకూడదు, కాలదోషములు ఉండకూడదు, గ్రహ దోషములు ఉండకూడదు. ఇవన్నీ ఒకే దెబ్బకు పోవాలంటే కాళీ ఉపాసన ఒక్కటే శరణ్యం. గాని వామాచారం ప్రకారం చేస్తే అమ్మను మీరు వశం చేసుకున్నట్టు భావిస్తారు. అది మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దానికోసమనే మేము వామాచారం చేయవద్దు అంటున్నాం. అమ్మను శాసించడం మంచిది కాదు. వామాచారం అంటేనే అమ్మను శాసించడం. ఈ ఒక్క కారణం వలనే మేము వామాచారం వద్దు అంటున్నాం. కొంతమంది అంటున్నారు, గురువు గారు వామాచారం అంటే ఏమిటి అని. వామాచారం అంటే తామస విద్యలు. అమ్మకు నిశా పదార్థములు చెల్లించడం, బలిదానములు ఇవ్వడం, అమ్మను ఘోర రూపంగా చూడడం, రాత్రి వేళ పూజలు చేయడం, ఇవన్నీ తామస పూజలు. ఇవి గృహస్థ ధర్మం ఆచరిస్తున్న వాళ్ళకి అంత మంచిది కాదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వామాచారం చేసే వాళ్లకు గృహస్థ ధర్మం అచ్చి రాదు. ఏదో ఒక రోజు వాళ్ళకి విభేదాలు వస్తాయి. ఒకవేళ కలిసున్నా సంసారిక పరమైన సంపర్కములు చాలా తక్కువగానే ఉంటాయి. కాగా కాళీ ఉపాసనలో వామాచారం చేసే వాళ్ళు తప్పక వ్యభిచారం చేస్తారు, ఆల్కహాల్ తీసుకుంటారు, మాంసభక్షణ చేస్తారు, గృహస్థ ధర్మానికి కొంచెం దూరంగా ఉంటారు. అయితే గృహస్థ ధర్మము లేక, సంసారము లేక, అవతల మోక్షము లేక వీళ్ళు సాధించేదేమిటో మాకే అర్థం కాకంటుంది. కాబట్టి దక్షిణాచారంలోనే కాళీమాతను ప్రసన్నం చేసుకుని వామాచారం కంటే తీక్షణమైన పనులు చేయగలం. మనం అనుకున్నవన్నీ నెరవేర్చుకోగలం. ఎందుకంటే అమ్మ అమ్మలా వస్తుంది. అమ్మలా వస్తుంది అంటే అర్థం ఏమిటో తెలుసా? సర్వశక్తిమయి అని అర్థం. అదే వేరే రూపంగా వస్తే కేవలం ఏ పని మీద వస్తుందో ఆ పనే చేసి వెళ్తుంది. మీరు ఇక్కడ మరో విషయాన్ని గమనించాలి. మీరు వేరే రూపంగా పిలిస్తే ఏ కామ్య కర్మ కోసం అయితే ఆహ్వానం చేశారో అదే పని చేసి వెళ్ళిపోతుంది. కానీ అమ్మ రూపంలో వస్తే నీ బాధ్యత చూసుకుంటుంది. నీపై ఆవిడకి బాధ్యత ఉంటుంది. ఆమెకు ప్రతిసారి పూజాధిపతులు చేసి చెప్పవలసిన అవసరం లేదు. నీకేదైనా ఇబ్బంది వస్తే ఆమె స్వయంగా ప్రకటితం అవుతూ వస్తుంది. ఇది అనుభవం కూడా. దివాత్మ స్వరూపులారా, ఇప్పుడు అతి మోహదాయకమైన వశ్యభూతమైన మంత్రం ఒకటి చెప్తున్నాను. ముందు ప్రసంగంలో చెప్పబడిన ధ్యాన శ్లోకము, అంగన్యాస కరన్యాసములు, ఋషన్యాసము 24 అక్షరముల లేక 22 అక్షరముల మంత్రములలో ఉండే విధులన్నీ వీటికి వర్తిస్తాయి. ఎందుకనగా ప్రతిసారి మనం చెప్పిందో చెప్పుకుంటూ వెళ్ళలేం కదా. అవన్నీ చూడండి. దానిలో న్యాసములు, వినియోగము, ధ్యానము, ఆ ప్రసంగంలో అవన్నీ తీసుకొని కేవలం ఇక్కడ నేను మంత్రమే చెప్తున్నాను. ఈ మంత్రాన్ని మీరు చేయండి. ఈ మంత్రం కూడా సర్వఫలప్రద, సర్వకామ్యప్రద, సర్వశక్తిమయ, మహాఘోర, మహాతీక్షణ, మహాశాంతమయ. కాబట్టి ఇటువంటి మంత్రం చేయడం చాలా మంచిది. 22 అక్షరములు మంత్రము, 24 అక్షరాల మంత్రము, 14 అక్షరముల మంత్రము, ఏ ఛందస్సు ఏ వినియోగం అయితే ఉందో ఈ 15 అక్షరాల మంత్రము కూడా అవే వర్తిస్తాయి. ఎటువంటి మార్పులు రావు. ఎందుకనగా విష్ణు ఛందస్సులోనే చేయబడ్డది. భగవాన్ భైరవ ఋషి. ఇది పంచాదశ అక్షర మహామంత్రము అంటారు. యంత్రములలో మహాశక్తివంతమైనది శ్రీయంత్రము. తరువాత వెంటనే కనిపించేది పంచాదశ యంత్రము. పంచాదశ అనే పదము నాకు హైందవ సనాతన ధర్మంలో కాగా కర్మకాండ యోగంలో చాలా ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి ఈ పంచాదశ అక్షర మంత్రము చేయవారికి కూడా ఏమనుకుంటే అది సాధించుకోగలరు. సర్వ కామ్యములు, సర్వ కోరికలు తీర్చుకోగలరు. గాని ఈ మంత్రం చేయడంలో ఉండే గొప్పతనం ఏమిటంటే మోహన మంత్రము. ఈ మంత్రముకు మోహన విద్య అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఈ మంత్ర జపం చేయడం వలన మిమ్మల్ని ఎవరు చూస్తే వాళ్ళు మోహితులవుతారు. జగన్మోహిని అంటాం కదా. జగన్మోహిని అవతారం ఎత్తి విష్ణు వచ్చి రాక్షసుల్ని మైకంలో పడేశాడు. అటువంటి మోహన రూపం అందించగల శక్తి
ఈ మంత్రానికి ఉంది. దివాత్మ స్వరూపులారా, మంత్రము హోం హోం క్రీం 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 హ్రీం హ్రీం దక్షిణే కాలికే స్వాహ. హోం హోం క్రీం 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 హ్రీం హ్రీం దక్షిణే కాలికే స్వాహ. దివాత్మ స్వరూపులారా, మంత్రం మరోసారి హోం హోం క్రీం 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 హ్రీం హ్రీం దక్షిణే కాలికే స్వాహ. మంత్రమును స్క్రీన్ షాట్ తీసుకోండి, లేక కాగితం పెన్ తీసి రాసుకోండి. మంత్రంలో ఉండే అక్షరములను స్వచ్ఛముగా పలకాలి, దీర్ఘములను దీర్ఘస్వరంతోనే పలకాలి. మొదట మీరు వాచక జపమే చేయాలి. మీరు ఏదైనా సిద్ధి పొందిన తర్వాత, కొన్ని శక్తులు మీకు వచ్చిన తర్వాత, ఉపాసన క్రమంలో మీరు ప్రవీణులైన తర్వాత మాత్రమే ఉపాంశ జపము తర్వాత మానసిక జపం చేయాలి. దివాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగు ఫలితములు పొందాలని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్.